హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సార్ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏమని చెప్పాలి. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్. మరి వీళ్ళిద్దరికి కూడా మంచి టఫ్ టైప్గానే మనం చెప్పొచ్చు. వీళ్ళిద్దరికీ జరిగిన మ్యాచ్లో గత 17 సీజన్లో కూడా చాలా టఫ్గానే నడిచిందని చెప్పొచ్చు. అంత ఈజీగా అయితే మరి వెళ్ళలేదని చెప్పొచ్చు. ప్రతి మ్యాచ్ కూడా టెన్షన్ అనేది పుట్టించింది అనేది మనం భావించాలి. మరి యాడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి ఏంటని చూసుకున్నా 33 మ్యాచ్లు జరిగితే మరి ఆర్సీబీ అయితే 16 మ్యాచ్లు, మరి పంజాబ్ అయితే 17 మ్యాచ్లు చెప్పచ్చు. మరి ఈక్వల్గా ఉన్నా సరే చాలా వరకు కూడా మరి లాస్ట్ 10 మ్యాచ్లో చూసుకున్నా ఈక్వల్గానే ఉందని చెప్పచ్చు. అంటే 5-5 గెలిచేది మనం చెప్పాలి. మరి ఇందాకే చెప్పాం మనం వీళ్ళిద్దరికీ కూడా సమఉజ్జీలుగానే ఉన్నారా అనేది అయితే మనం అయితే భావించాలి. మరి ఎక్కడంటే బెంగళూరులో అనేది జరుగుతుంది. బెంగళూరు పిచ్ తెలుసు, మరి టాస్ ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళ ఫీలింగ్ అనేది ఎంచుకోవచ్చు. కానీ 200+ కానీ వచ్చిందంటే చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంది. చేజింగ్లో అయితే చాలా చిన్న గ్రౌండే కానీ 200+ కానీ వస్తుంది. 210-220 వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు స్లో పిచ్ అనేది వచ్చిందంటే చాలా వరకు కూడా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అటు బౌలింగ్ ట్రాక్ కానీ మరి ఇటు ఫేస్ బౌలింగ్ ట్రాక్ కానీ బ్యాటింగ్ కానీ చాలా నోటరంగా ఉండే ఛాన్స్ ఉందనేది మనం భావించాలి. గత మ్యాచ్లో చూసుకున్న చాలా వరకు కూడా అంతే విధంగా అయితే వచ్చిందని చెప్పచ్చు. చేజింగ్లో చాలా ఈజీగా ఉంటుంది. మరి ఎక్కువగా స్కోర్ ఉంటే పెడితే కానీ ఖచ్చితంగా సరే టఫ్గానే మారిపోయే ఛాన్స్ ఎక్కువగా మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఆర్సీబీ ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉందంటే చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందని చెప్పచ్చు. అటు సాల్ట్ నుండి కానీ, కోహ్లీ నుండి కానీ, పడిదర్ నుండి కానీ, పడికల్ నుండి కానీ, మరి అయితే అందరూ కూడా టాప్ 5 బ్యాట్స్మెన్స్ చాలా విజృంభిస్తున్నారని చెప్పచ్చు. మరి లాస్ట్లో ఫినిషింగ్ రోల్ ఇవ్వడానికి అయితే కుర్నల్ పాండ్యా కానీ, మరి మిడ్ డేవిడ్ కానీ నుండి కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందని చెప్పచ్చు. మరి వుడ్ నుండి కానీ, మరి భువనేశ్వర్ కుమార్ నుండి కానీ బౌలింగ్లో దాల్ నుండి కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని మరి చెప్పాలి. మరి స్పిన్నర్ విషయంలో మాత్రం చాలా కుర్నల్ పాండ్యా అయితే చాలా కీలకమైన స్పిన్నర్గా అయితే మారిపోయింది ఇది మనం అయితే భావించాలి. చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. కానీ ఒకటి, ఈ మ్యాచ్ అనేది గెలిస్తే ఖచ్చితంగా సరే ప్లే ఆఫ్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఫస్ట్ హాఫ్ అయితే ముగిసిపోయింది అనేది మనం భావించాలి. ఈ మ్యాచ్ మరి ఇంకో మ్యాచ్ అనేది జరగబోతుంది. దాంతో ఫస్ట్ హాఫ్ పూర్తిగా అయితే ముగిసిపోతుంది. రెండో హాఫ్లో అయితే ఉండబోతుంది. అంటే ఈ రెండో హాఫ్లో ఏంటంటే మరి ఎలిమినేషన్ స్పాట్స్ అనేది వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఎవరైతే ఓడిపోతున్నారో వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఎక్కువగా మనకి కనిపిస్తుంది. వాళ్ళైతే మరి ప్లే ఆఫ్కి అనేది ఎవరెవరు వస్తున్నారు ఏంటనేది స్పష్టంగా మరి ఈ సెకండ్ హాఫ్లో అయితే తేలిపోనుంది అనేది మనం భావించాలి. కానీ ఆర్సీబీ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉందనేది మనం భావించాలి. మరి పంజాబ్ పరిస్థితి ఎలాగుంది ఏంట్రా అనేది అయితే మనం భావిస్తే మాత్రం పంజాబ్ అయితే చాలా పర్ఫెక్ట్గా టీంగా మనం చెప్పచ్చు. మొన్నటిసారి అయితే ఎంత లో స్కోర్ అంటే మరి మ్యాచ్ అనేది 100% ఓడిపోయే మ్యాచ్, మరి 100% గెలిచారు అనేది మనం భావించాలి. అటు చాలా పర్ఫెక్ట్గా బ్యాట్స్మెన్లో కానీ బౌలింగ్లో చాలా మార్పులు కానీ ఇది శ్రీకారం సృష్టించారు అనేది మనం చెప్పాలి. ఒకటి ఏంటంటే అయ్యర్ నుండి కానీ, సింగ్ నుండి కానీ, మరి బౌలింగ్లో అయితే అక్షదీప్ నుండి కానీ, చాల్ నుండి కానీ వీళ్ళందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా రాణిస్తున్నారని చెప్పచ్చు. మరి ఇలాగైతే చాలా వరకు మరి శశాంక్ సింగ్ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని బ్యాటింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే వేస్తున్నారని మనం భావించాలి. మరి మొత్తం మీద బలబలాలు అయితే చాలా వరకు కూడా ఈక్వల్గా ఉన్నాయని మనం చెప్పచ్చు. మరి ఈ వీడియోకి 100 లైక్స్ అనేది ఇస్తారని నేనైతే భావిస్తూ, మరి గెలుపు మాత్రం పంజాబ్ అయితే ఇక్కడ 40% అనేది గెలిచే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ అయితే 60% అనేది గెలిచే ఛాన్స్ ఉంది. నాకు తెలిసినంతవరకు కూడా ఆర్సీబీ గెలుస్తుందేమో అని నాకు మరి అనిపిస్తుంది. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా చాలా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ వర్క్ తప్పనిసరిగా మరి షేర్ అయితే మర్చిపోండి. మరి మీ బాబా.